శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞం చాలా వరకు విజయవంతంగా 9 అధ్యాయములు పూర్తి చేశాం. 9 అధ్యాయముల భగవద్గీత వీలైనంత వరకు నా ప్రయత్నపూర్వకంగా మీ అందరి సహకారముతో కొంతవరకు విస్తారంగానే చెప్పాను. 9వ అధ్యాయము చాలా విశిష్టమైనటువంటి గొప్ప ప్రముఖ స్థానం భగవద్గీతలో. ఎందుకంటే దానినే రాజవిద్య రాజగుహ్య యోగం అన్నారు. అయితే మనకి సందేహం రావచ్చును, రాజవిద్య అంటే సరే అన్నిటికంటే గొప్పది, విద్యలన్నిటికంటే రాజు వంటిది రాజవిద్య అన్నారు. గుహ్య యోగం ఏంటండి? గుహ్యం అంటే సీక్రెట్, రహస్యం. అంటే ఈ రహస్యం ఎందుకు అన్నారంటే, మనకి సైన్స్ ఉన్నది, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. E=mc² అంటారు. అది ఇప్పటికి కూడా అర్థమైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం అరచేతి వేలుతో లెక్క పెట్టవచ్చు. కానీ మనకి పంజాగుట్ట సెంటర్లో పెద్ద హోర్డింగ్ కట్టారు. ఏంటి? E=mc². మనం కారులో బైక్లో వెళ్తుంటే చూస్తుంటాం. ఆ హోర్డింగ్ చూసి E=mc². అయితే ఇంతకీ E=mc² అనేది సీక్రెటా, ఓపెనా? మనకు అర్థమైందా? మరి అక్కడ రాసి ఉంది కదా. రాసి ఉంటుంది కానీ మనకి ఏమీ అర్థం కాదు. అందువలన ఎందుకు అర్థం కావట్లేదు? దానిని అర్థం చేసుకోవడానికి మనమంతా ప్రిపేర్ అయి లేము, సంసిద్ధంగా లేము. కాబట్టి E=mc² అని చూస్తున్నప్పటికీ మనకు అర్థమయ్యేది పెద్ద గుండు సున్నా. అందుమూలంగానే ఉపనిషత్తులు అనేక మంది ఈ భారతదేశంపై దండెత్తి వచ్చినప్పుడు ఈ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తులు, వేదములన్నీ తీసుకొని అనేక రకాల వారి యొక్క పైత్యం దాని మీద ఆపాదించి అనువాదాలు, ట్రాన్స్లేషన్స్ చేసి మొత్తం తీసుకున్నప్పటికీ ఉపనిషత్తులు ఎవరికీ పూర్తిగా అర్థం కావట్లేదు. మనం ఇప్పటికి కూడా బయటికి వెళ్ళి ఏదో పుస్తకం తీసుకుంటుంటాం, కానీ నిజంగా మనకు అర్థమైందా? చాలా డౌటే ఉంటుంది. ఎందుకంటే ఆ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అందువలన భగవద్గీత వేరు, ఉపనిషత్తు వేరు కాదు. అందువలన మన ముందు ఉపనిషత్తు భగవద్గీత ఉంటుంది, E=mc² లాగా. కానీ మనకి పూర్తిగా అర్థం కాదు. అందుకే దాన్ని గుహ్య యోగము అన్నారు. అంటే రహస్యమే. అందుకే ఉపనిషత్తుకి ఇంకో పేరు
రహస్య విద్య. రహస్య విద్య అంటారు ఉపనిషత్తుకి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 9వ అధ్యాయము 7వ అధ్యాయానికి దగ్గరగా ఉంటుంది పోలి. నిజానికి 7వ అధ్యాయం ఏదైతే చెప్పినదో దానికి కొనసాగింపే 9వ అధ్యాయం. మరి 8వ అధ్యాయం ఏంటి స్వామి? అది అనుకోకుండా మధ్యలో దూరింది అంతే, 7కి 9కి మధ్యలో. అంటే ఏమిటి? 8వ అధ్యాయములో సగుణ ఉపాసన గురించి చెప్పారు. 7, 9లో నిర్గుణ అంటే అల్టిమేట్ ఉత్తమ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పారన్నమాట. అందువలన ఈ సగుణ ఉపాసన ఏదైతే 8వ అధ్యాయం చెప్పారో అవి 2 రకాలు ఉంటాయని చెప్పాం మనం. ఏమిటి? సగుణ ఉపాసన చేసి మీరు మీ మనస్సు మనోనిగ్రహము ఏకాగ్రత పొంది అల్టిమేట్ అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొంది ఇప్పుడే ఇక్కడే మోక్షం పొందడము మొదటి రకము సగుణ ఈశ్వర ఉపాసన. అది మీకు నిర్గుణ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు? సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వాళ్ళే ఆ ఏకాగ్రత సిద్ధి పొందుతారు. ఆ ఏకాగ్రత సిద్ధి పొందిన వారే నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. అప్పుడే మోక్షం. మరి 2వ ఉపాసన ఏంటి స్వామీజీ సగుణ ఉపాసనలో? అంటే జీవితాంతము సగుణ సాకార రూపం ఇష్టదేవత ఆ ఉపాసన చేయడము, దేహత్యాగ సమయంలో కూడా ఆ ఈశ్వర చింతన చేస్తే వారికి అప్పటికప్పుడు మోక్షం రాలేదు, కానీ బ్రహ్మలోకము లాంటి ఉత్తమ లోకంకి వెళ్ళి అక్కడ సృష్టికర్త బ్రహ్మ ద్వారా డైరెక్ట్గా నిర్గుణ ఈశ్వర తత్వాన్ని విని అక్కడి నుండి మోక్షం పొందుతారు. కాబట్టి వారిని క్రమముక్తి అంటారు. వారికి నేను ఇక్కడ నుండి రిషికేశ్ వెళ్ళాలి, డైరెక్ట్ ఫ్లైట్ డెహ్రాడూన్లో దిగి వెళ్తా. ఇంకొక అమ్మగారు ఇక్కడ నుండి ఫ్లైట్ ఎక్కి లేకపోతే ట్రైన్ ఎక్కి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుండి హరిద్వార్ వచ్చి హరిద్వార్ నుండి వస్తారన్నమాట. కానీ చివరికి చేరింది అందరము ఒక్కటే. అది గుర్తుంచుకోవాలి. దాన్నే మోక్ష స్థితి. అయితే ఇప్పుడు మీకు విషయం చెప్తున్నారు. ఏంటి? కృష్ణ పరమాత్మ ఈ క్రమముక్తి ఉంది కదండి, దాని గురించి కృష్ణ పరమాత్మ చెప్పట్లేదు. ఎందుకంటే క్రమముక్తి కోరితే మనం మోక్షాన్ని వాయిదా వేసుకున్నట్టు అవుతుంది. అంతే కదా. నేను ఈశ్వరుని ఉపాసన చేస్తున్నాను భక్తితో, బ్రహ్మలోకంకి వెళ్తాను ఈ శరీరం మరణించినప్పుడు, అక్కడి నుండి మళ్ళీ బ్రహ్మాజీ దగ్గర అని వాయిదా వేసుకుంటున్నారు కదా. అందువలన కృష్ణ పరమాత్మ మనం జీవించి ఇప్పుడు ఉండగానే ఇప్పటికిక్కడే మోక్షం పొందాలని ఆయన యొక్క ఆదేశము ఉపదేశం. ఎందుకు? ఆయన శరీరములు ఉన్నప్పుడే ముక్తుడుగా జీవనముక్తుడిగా చలామణి అయ్యారు. దాని యొక్క గొప్పతనము ఆ దివ్య లీలలు ఆయనకు తెలుసు. మనందరం ఆయన వారమేగా. మనందరికి కూడా అలాంటి అనుభూతి ఇవ్వాలనే భగవాన్ శ్రీకృష్ణ జీవించి ఉండగానే మోక్షం పొందండి, తర్వాత మీరు ప్రూఫ్లు ఏమున్నాయి ఎవరు చూశారు, ఇప్పుడు ఇక్కడే మోక్షం పొందాలి అని కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ. దాన్నే జీవన్ముక్తి అంటారు. అంటే జీవించి ఉండగానే మోక్షము. దీన్నే సద్యోముక్తి. సద్య అంటే ఏం కాదండి, తత్కాల్ అని అంటారు. చూసారు? తత్కాల్ టికెట్లు. ఏమండి మా వాళ్ళు 3 నెలల కిందట టికెట్లు బుక్ చేసుకున్నారు, కానీ నేను ఇప్పుడు రావాలనుకుంటున్నాను, నేను కూడా మీతో రావాలి. ఎలా? తత్కాల్ టికెట్లో ప్రయత్నించాలి. ఆ విధంగా ఇప్పటికిక్కడే పొందితే సద్యోముక్తి. సో ఇలా ఇది మనకి చెప్తున్నారు అన్నమాట. అయితే
ఆ నిర్గుణ ఈశ్వరు గురించి మనం ఆల్రెడీ చూసాం ఉపనిషత్తులు ఏం చెప్పి అనేది. ఎత్తదద్రేషం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు అశ్రోత్రం తదపానిపాదం అశబ్దమస్పర్శమరూపమవ్యయం. అంటే నిర్గుణ ఈశ్వర తత్వం అనేది కేవలము శుద్ధ చైతన్య వ్యాపించి ఉన్న చైతన్యం, ఎలక్ట్రిసిటీ మాదిరి. అదే మీకు మంచి ఉదాహరణ. బల్బులు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, రేడియోలు, టీవీలు, హీటర్లు, కూలర్ ఇవన్నీ కరెంట్ కాదు. వీటన్నిటికీ వెనకుండి అవి పనిచేసేటట్టుకు అనుగ్రహిస్తున్న శక్తి కరెంటు కదా. యావత్తు సృష్టి అంతా కనిపిస్తున్న నామరూపాలు పరమాత్మ కాదు, కానీ ఆ పరమాత్మ శక్తి వలనే ఇవన్నీ నిలిచి ఉన్నాయి. ఆ విధంగా మీరు తెలుసుకుంటే మీరే జ్ఞానులండి, ఋషులు, మీరు మునులు, అంతే, ఇంకేం లేదు. ఋషులు, యోగులు, మునులు అంటే వేరే రకంగా సినిమాల్లో చూపెట్టినట్టు ఊహించుకోకూడదు. మనం వివేకవంతులం. అందువలన ఉపనిషత్తు చెప్పేది సగుణ ఈశ్వరుని గురించి కాదు, నిర్గుణ ఈశ్వరునే చెబుతుంది. అందుకే ఉపనిషత్తులు డైరెక్ట్ చెప్తే ఒక్కొక్కసారి భయపడతారు మీరు. అందుకే ఉపనిషత్తులు చెప్పండి స్వామి అంటే మేము కొంచెం నీళ్ళు తాగుతుంటాం, అలాగా నీళ్ళు నములుతుంటాం ఒక్కొక్కసారి. ఎలాగా వీళ్ళకి చెప్తే వీళ్ళేముంటారా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని డౌటు. అందువలన 7వ అధ్యాయంలో ఏం చెప్పారు? 2 రకాల ఈశ్వర తత్వాన్ని చెప్పారు. 1 అపరా ప్రకృతి, 2 పరా ప్రకృతి. మన ముందు కనిపించే ఈ స్థూల ప్రపంచమంతా, ఈవెన్ దేవాలయాలు, ఇష్ట దేవత అన్నీ కూడా అపరా ప్రకృతి ఈశ్వరుల కిందే వస్తాయి. అందువలన నిర్గుణ ఈశ్వరుని అంటే ఆ నిర్గుణ ఈశ్వర తత్వం అనేది తన ఉన్నత స్వరూపమని, ఆ జ్ఞానం పొందిన వ్యక్తులు, మనుషులు ఇప్పుడే ఇక్కడే మోక్షం పొందుతారని, ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత విదేహముక్తి పొందుతారు అని స్పష్టం చేశారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇప్పుడు మీరు అంటారు నిర్గుణ ఈశ్వరుని అనగానే మీ అందరికీ ఒక చిన్న భయం, ఊరికే. అది ఎందుకో భయం క్రియేట్ చేశారో నాకు తెలియదు. అమ్మో నిర్గుణ ఈశ్వర, మా వల్ల కాదు. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారంటే నిర్గుణ ఈశ్వర తత్వం అంత సుఖం ఇంకేమీ లేదు అన్నారు ఆయన. ఏం చెప్పారు ఆయన? సుసుఖం కర్తుమవ్యయం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అత్యంత తేలికండి సుఖం. నిర్గుణం ఈశ్వర తత్వం మీకంటే దూరంగా లేదు. మీ ఊపిరి, మీ శ్వాస వెనక శ్వాస, మీ చూపు వెనక చూపుగా, మీ వినికిడి శక్తి వెనక వినికిడి శక్తిగా, వాస్తవానికి మీతో అత్యంత ఇంటిమేట్ రిలేషన్షిప్ నిర్గుణ ఈశ్వర తత్వం. ద ఇంటిమేట్, ద మోస్ట్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ యు ఆర్. దట్ ఇన్నర్ మోస్ట్ ఆత్మ, ప్రత్యేక ఆత్మ అంటారు, అది నిర్గుణ పరమాత్మ. అయితే ఇంతకీ తేలిక అన్నారు భగవాను. ఓహో మమ్మల్ని ఏదో చాక్లెట్ ఏడుస్తున్న పిల్లడికి బిస్కెట్ చాక్లెట్ ఇచ్చినట్టు తేలిక అంటున్నారా? లేదు. ఎవరైతే పూర్తిగా మనసును సంసిద్ధం చేస్తారో ఈ తత్వం పైన వారికి తేలికండి. మనసు ఎవరైతే పూర్తిగా దీని మీద సంసిద్ధంగా లేరో వారికి చాలా కష్టం. ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ అడుగుతుంటారు, స్వామీజీ మీకు డ్రైవింగ్ వచ్చే కారు? నాకు రాదండి, భయం. అసలు కారు డ్రైవింగ్ అంటే మా అమ్మో ఎంత భయం. మరి ఒక్కొక్క అబ్బాయి వారు జస్ట్ రేసు, అది కారు రేసులు కూడా డ్రైవింగ్ చేస్తారు. మా మిత్రుడు ఒక అబ్బాయి, వాళ్ళ అబ్బాయి ఒకరోజు ఆ రేస్ కారులో నాకు డ్రాప్ చేయమన్నారు. వాడు ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఊపిలో వెళ్తుంది కారు. మాకు భయం పట్టుకుంది. ఈ 5 కిలోమీటర్ దూరంలోనే మేము ఎంత భయపడ్డామంటే చూడండి. అంటే ఇంతకీ కార్ డ్రైవింగ్ తేలిక కష్టమా? డ్రైవింగ్ నేర్చుకోకుండా, శ్రద్ధ లేకుండా, ఏకాగ్రత లేకుండా ఉండేవారికి కష్టము. ఎంతో ఇష్టముతో డ్రైవింగ్ నేర్చుకునే వారికి తేలిక. కాబట్టి
ఈ విషయంలో ఈ నిర్గుణ ఈశ్వర జ్ఞానము మోక్షం గురించి చెబుతున్నారు. అదే మన యొక్క జీవిత లక్ష్యం అని భగవాన్ చెప్పారు. ఇప్పుడు దీన్ని ఈ బ్యాక్గ్రౌండ్తో మనము 7వ అధ్యాయం ఒక్కసారి, 9వ అధ్యాయం ఒక్కసారి సింహావలోకనము అంటారు. అంటే మొత్తము అధ్యాయములో 34 శ్లోకాలు చూసాం మనం. ఎన్ని శ్లోకాలు? 34 శ్లోకాలు. అయితే మొట్టమొదటి 3 శ్లోకాలు పరమాత్మ కృష్ణ ఏమంటున్నారంటే ఆయన చెప్పవలసినటువంటి జ్ఞానం గురించి చెప్పారు. అది ఎంత గొప్పదని కూడా చెప్పారు. దాన్ని తెలుసుకోవడానికి యోగ్యత ఎలా ఉండాలి అవి కూడా చెప్పేశారన్నమాట. సో ఆ 3 శ్లోకాలని ఉపోద్ఘాత శ్లోకము అంటారు శ్లోకాలు. తర్వాత 4 నుండి 10 ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి బ్రహ్మ విద్య అంటే నిర్గుణ ఈశ్వర తత్వాన్ని, పూర్తి యథార్థ తత్వాన్ని 4వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు చెప్పారు. తరువాత 11వ శ్లోకం ఒకటి ఉంది. అంటే మన సంసారానికి, దుఃఖానికి, మానసిక వేదన. నిన్న ఒక అమ్మగారు ఫోన్ చేశారు, స్వామీజీ మీ ఆశ్రమంలో ఉండడానికి ఉందా? నా మనస్సు స్థితి బాగులేదు, అక్కడ మేము ధ్యానం చేయాలనుకుంటున్నాను, నేను రావచ్చా అన్నారు. అమ్మ, మాకు ఆ ఏర్పాట్లు లేవు. నేను క్లాసులో చెప్తుంటాను, మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ ఫాలో అవ్వండి, నేర్చుకొని స్వతహాగా మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పాను. అంటే మానసిక ప్రాబ్లం సంసారం. సో ఈ సంసారమునకు కారణం ఏమిటి? అది 11వ శ్లోకం. మరి ఈ సంసారం కారణం తెలుసుకున్నాం అంటే డయాగ్నోస్ చేసాం, మరి దానికి మెడిసిన్ ఇవ్వాలి కదా. ఈ సంసారానికి నివృత్తి ఉపాయము 12 నుండి 19 శ్లోకం వరకు చెప్పారు భగవాన్. తర్వాత ఈ భక్తి యొక్క స్వరూపము, వివిధ రకాల భక్తులు మనుష్యులు, వాటి యొక్క స్థాయిల గురించి 20 నుండి 29 శ్లోకం వరకు చెప్పారు. అందులో సకామ భక్తి, నిష్కామ భక్తి చెప్పారు. నిష్కామ భక్తి గొప్పదని కూడా చెబుతూ భక్తిని ఆఖరి 30 నుండి 34వ శ్లోకం వరకు భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. జీవితంలో భక్తి లేకుండా ఏది సాధ్యపడదు. ప్రతి మనిషికి భక్తి ఉంటుంది. అది కింద స్థాయి భక్త్యా, చిన్న చిన్న చిలిపి విషయాలపైన భక్త్యా, లోవర్ విషయాలపైన భక్త్యా, ఉన్నత విషయాలపైన భక్త్యా, ఉన్నత పరమాత్మ తత్వం పైన భక్త్యా, ఏదో భక్తి ఉంటుంది. కానీ భక్తి లేని జీవి ఉండదు. భక్తి లేకపోతే ఏది సాధ్యపడదని భక్తి గురించి స్తుతి చేశారు. ఇది మనకి ఓవరాల్గా ఈ 9వ అధ్యాయం మనము చూడబోతున్నాము. ఇప్పుడు కాస్త మనం వివరాల్లోకి వెళ్ళగలిగితే భగవాన్ ఏమన్నారంటే ఈ 9వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి మీకు తత్వం ఏంటంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం గురించే చెప్తున్నాను అని చెప్పకనే చెప్పారు. అక్కడ ఏంటది? జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అంటే ఏదైతే అపర ఈశ్వర జ్ఞానము, పర ప్రకృతి ఈశ్వర జ్ఞానము, అంటే ఈ సృష్టికి కలిగి ఉన్నటువంటి మాయాశక్తి ప్రకృతి, అది కూడా ఈశ్వరు యొక్క కింద స్థాయి జ్ఞానమే, కింద స్థాయి తత్వమే. అది ఉన్నత స్థాయి తత్వం. 2 చెప్తాను. 2 తెలుసుకుంటే నీకు ఇంకేది మిగిలి ఉండదు. కాబట్టి నువ్వు అశుభాత్ అంటే మోక్షము నుండి సంసారం నుండి నీవు మోక్షం పొందుతావు అని చెప్పారు. అశుభాత్ అంటే సంసారం నుండి, మోక్షసే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పారు. దీనిని అత్యంత సామాన్యంగా అందరికీ అందుబాటులో లేని విద్య, ఇది రాజవిద్య, గొప్పది, అత్యంత రహస్యమైనదని కూడా చెప్పారు. అందువల్ల మీరు భయపడక్కర్లేదు. ఎందుకు? చాలా తేలిక, సులభం, సుఖం. ఎవరికి? శ్రద్ధాభక్తి కలిగి ఉన్నవారికి. మరి ఎవరికి కష్టము? అశ్రద్ధానా పురుష ధర్మస్యాస పరంతప.
అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఎవరైతే శ్రద్ధ లేకుండా వెటకారంగా భగవద్గీతని కేవలము ఒక మతానికి కొంతమంది వ్యక్తులకు ఆపాదించి గీతా జ్ఞానం నుండి మనల్ని దూరం పెడుతున్నారు, వారందరూ ఈ సంసార చక్రంలో కిందకి మీదకి పుడుతూ మరణిస్తూ జన్మిస్తూ మరణిస్తూ ఆ చక్రంలో తిరుగుతారు అని చెప్పారు భగవాన్. అందుకే తరువాత నిర్గుణ ఈశ్వర స్వరూపం శ్లోకాలు 4 నుండి 10. ఈ 4 నుండి 10 వరకు చెప్పినటువంటి తత్వం ఏంటంటమ్మా, బ్రహ్మస్వరూపం గురించి చెప్పారు. మీరు బ్రహ్మ అంటే భయపడవద్దు. ఆ నిర్గుణ ఈశ్వర తత్వానికి బ్రహ్మ అని పేరు ఉపనిషత్తుల్లో. అందువలన భగవద్గీతను భగవాన్ శ్రీకృష్ణ తన సొంతంగా బోధించలేదు. అందుకే మనకి స్వయంభూ గురువులు వచ్చి ఆ గీత అక్కర్లేదు, మీకు రామాయణం అక్కర్లేదు, ఇది మీరు పాటించండి, అది సమయం వేస్ట్ అని కొంతమంది గురువులు చెప్తుంటారు ఈ మధ్యన. అందువలన భగవాన్ శ్రీకృష్ణ తన బోధను తనకి ఇష్టం వచ్చినట్టు తనకు తోచినట్టుగా చెప్పలేదు. ఉపనిషత్తుల యొక్క సారాన్ని అలాగ మన ముందు ఆవిష్కరించారు. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని ప్రతి అధ్యాయం చివర మనం ఇది చదువుతున్నాం, చూడండి, గుర్తు చేసుకోండి. అందువలన ఈ 4 నుండి 10 శ్లోకాల వరకు ఆ యొక్క ఉత్తమమైనటువంటి నిర్గుణ ఈశ్వర తత్వమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని బోధించారు. అయితే ఆ పరమాత్మ యొక్క లక్షణములు ఎట్టివి, నేను ఏ విధంగా తెలుసుకుంటాను అని మీకు సందేహం కలగవచ్చును. కాబట్టి భగవాన్ ఏం చెప్పారంటే, అవ్యక్తమూర్తినా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అని ప్రారంభించి భగవాన్ 10వ అధ్యాయంలో దీన్ని కంక్లూడ్ చేశారు. ఏంటి? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అని 4 దగ్గర ప్రారంభించి 10వ అధ్యాయం వరకు చెప్పారు. ఈ 4 నుండి 10వ శ్లోకం వరకు మీరు కంఠస్థ పెట్టాలి. ఎందుకంటే ఉపనిషత్తులు మీరు చదివారంటే ఎస్ నేను చదివానని చెప్పాలి. అమ్మో మేము చదవలేదండి భగవద్గీత చదివాం అనకూడదు. ఎందుకంటే ఉపనిషత్తులు ఏం చెప్పారో ఈ 4వ శ్లోకం నుండి 10వ శ్లోకంలో అదే చెప్పారు గీతలో. భగవద్గీత చదివిన వాళ్ళు ఉపనిషత్తులు చదివినట్టే. మీరు ఇప్పటి నుంచి నేను మీకు కావాలంటే సర్టిఫికేట్ సంతకం పెట్టిస్తా. నా సంతకం చెల్లదంటే మా గురువు గారికి ఏదో కాల వెలపడి పెట్టిస్తా. కాబట్టి మీరు ఉపనిషత్తుల జ్ఞానం ఆల్రెడీ పొందుతున్నారన్నమాట. అయితే ఇంతకీ ఈ 4వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు ఏమి చెప్పారు అంటే, మొత్తం ఈ ఈశ్వర అవ్యక్త స్వరూపము. మరి మాయ కూడా అవ్యక్తమే కదా స్వామీజీ, ఇంతకుముందు మీరు చెప్పారు కదా, అదే వ్యక్తమవుతుంది మళ్ళీ అవ్యక్తంకి వెళ్తుంది బీజ రూపము అన్నారు కదా అని మీరు అడగవచ్చు నాకు. అవును, అవ్యక్తము 2 రకాలుగా ఉంది అని చెప్పారు భగవాన్. అంటే ఒక రకమైనటువంటి అవ్యక్తం బీజ రూపంలో ఉంటుంది, మన కర్మఫలాలు, అది మాయ. కర్మఫలాలకి అతీతంగా ఉన్న శుద్ధ చైతన్యం కూడా అవ్యక్త స్వరూపమే, అది పరమాత్మ అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే దానితో పాటు 2వ యొక్క లక్షణం ఏం చెప్పారు? మయ తతం. తతం అంటే సర్వగతం అని అర్థం, అంటే సర్వవ్యాపి. చూడండి, ఆకాశం ఎలాగైతే అంత వ్యాపించి ఉన్నదో, ఆకాశములోనే వాయువు ఉంటుంది, ఆకాశములోనే అగ్ని ఉంటుంది, ఆకాశములోనే నీరు, భూమి, సకల చరాచర ప్రాణులు, సృష్టి, విశ్వము, పాలపుంత, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా ఆకాశములోనే ఉన్నట్లుగా
ఆకాశము కంటే అత్యంత సూక్ష్మం అంటే అర్థం ఏంటి? ఆకాశము కూడా ఆ శుద్ధ చైతన్యములో ఉందంటే మీరు చెప్పండి. ఆకాశం కంటే సూక్ష్మము, ఆకాశం కంటే పెద్దదై ఉండాలి. ఎందుకు? ఐఎమ్ ఏ బిగ్ మ్యాన్, ఓకే, నేను పెద్దవాడిని. కానీ ఒక బిల్డింగ్ ఉన్నది, బిల్డింగ్ నాలో ఇమిడిపోతుందా? నేను బిల్డింగ్లో దూరిపోయానా? నేను బిల్డింగ్లో దూరిపోయాను అంటే నాకంటే పెద్దదన్నమాట బిల్డింగ్. అలాగే ఆకాశము కూడా శుద్ధ చైతన్య నిర్గుణ ఈశ్వర ఆ సర్వవ్యాపిలో ఆకాశం కూడా ఇమిడి ఉన్నది అంటే ఆకాశం కంటే వ్యాపించి ఉన్నది పెద్దగా. ఇది పరమాత్మ అంటే. అందువల్ల మన ఇష్ట దైవం మరి దేంట్లో వస్తుంది? ఈ అపరా ప్రకృతిలోనే కింద స్థాయి ఈశ్వర తత్వంలోకే వస్తుంది. ఏంటి? ఇష్ట దైవం. మరి ఇప్పుడు చెప్పండి, భగవంతుడు వైకుంఠములో ఉన్నారు, కైలాసములో ఉన్నారు, గోలోక బృందావనములో ఉన్నారు, సాకేతులో ఉన్నారు, పరలోకములో ఉన్నారు, ఎక్కడెక్కడెక్కడో ఉన్నారు. అంటే ఆయనకు మనము ఒక ప్రదేశాన్ని పరిమితం చేస్తున్నామా లేదా? మీరే చెప్పండి, అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ రూపముగా ఈశ్వరుని పూజిస్తున్నాను, భక్తిగా చేస్తున్నా అంటే తప్పు పట్టట్లేదు భగవాన్ శ్రీకృష్ణ. కానీ ఎప్పటికైనా అక్కడే ఆగిపోవద్దు అని ఆయన ప్రాధేయపడుతున్నారండి. అది ఆయన విషయం, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఆయన్నే స్వయంగా చెప్పారు, నన్ను నా స్వరూపంగా మీరు ప్రారంభించారు, మంచిదే, కానీ అక్కడి నుండి రూపము లేని కృష్ణ పరమాత్మ మీరు తెలుసుకోండి అంటున్నారు ఆయన. అందుకే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ మనకు ఒక టిప్ ఇచ్చారు. టిప్స్ అంటే ఏంటి? సగుణ ఈశ్వర ప్రార్థన చేయిందే నిర్గుణ ఈశ్వర జ్ఞానం అసంభవం, అసాధ్యం. చూసారా ఒక పాయింట్? ఇవి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటారనమాట సుప్రీంకోర్టులో. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. ఏంటి? సగుణ సాకార రూప ఈశ్వర భక్తి ప్రార్థన ఉపాసన చెయ్యిందే నిర్గుణ ఈశ్వర జ్ఞానం అసంభవం. నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి మీరు చేరుకోనిదే, రానిదే సగుణ ఈశ్వర ప్రార్థన అసంపూర్ణం. నాట్ సంపూర్ణం, అసంపూర్ణం. ఇవి మీరు పేపర్ మీద రాసుకొని మీ గోడ మీద అంటించుకోవాలి. మీ పూజా రూమ్లోను, ఎంట్రన్స్ హాల్లో ఎవరైతే టీ తాగడానికి వచ్చి కూర్చుంటారో కబుర్లు చెప్పుకొని ఒక్కొక్కసారి అటు గోడ వైపు చూసేటట్లుగా ఉండాలి. ఇవి ఏంటి? నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి మీరు రానిదే సగుణ ఈశ్వర జ్ఞానము, ప్రార్థన, భక్తి అసంపూర్ణం. ఇది విషయం. ఇంతకుముందు మనం చూసాం కర్మయోగానికి జ్ఞానయోగానికి ఈ విధంగానే చెప్పాను నేను. కర్మయోగం చెయ్యిందే జ్ఞానయోగం అసాధ్యం, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం అని చెప్పాను ఇంతకుముందు. దాన్నే ఇక్కడ సగుణ ఈశ్వర ప్రార్థన, నిర్గుణ ఈశ్వర జ్ఞానము చెప్పాను. అది భగవద్గీత స్టూడెంట్స్ అంటారు. బీ అలర్ట్, బీ అవేర్, బీ యాక్టివ్, బీ డైనమిక్గా ఉండాలి మనం. అయితే మూడోది ఏం చెప్పారంటే మిథ్యా జగదధిష్టానం. అంటే ఈ జగత్ అంతటికి ఈ నిర్గుణ ఈశ్వరయే అధిష్టానము. ఎలా అంటే సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. అదేవిధంగా ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటి? యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్. ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యందు, అందుకే వాయువు ఎలాగైతే ప్రయాణిస్తుందో దుర్గంధము సుగంధం తీసుకొచ్చిన ఆకాశమునకు ఎలాగైతే అంటదో, ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలు పుణ్యపాపాలు ఈశ్వరుకి అంటవు అని చెప్పారు. చెప్తూ సకల సృష్టి అంతా నేనే ధరిస్తున్నాను, ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః. ఈ ప్రకృతిని అంతటిని నేనే ధరించి
ఆ ప్రళయకాలంలో నాతో ప్రళయం చేసుకొని మళ్ళీ సృష్టిస్తున్నాను అకార్డింగ్ టు వాళ్ళ కర్మఫలాలు ఆధారంగా చెప్పారు. అందువలన ఇక్కడ సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ స్వరూప తుముహో తుముహో అనాది రూప అని చెప్పాం. అంటే ఏంటి? సృష్టికి స్థితికి లయ ప్రళయానికి నీవే కారణం. ఆ మూడు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అనాది స్వరూపము అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన మనకు లలితా సహస్రనామాలు ఏమి చదువుతున్నారు రోజు? మీరు ఏం చదువుతున్నారంటే మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియా లయకరి లజ్జారంభాది వందిత. అంటే మీరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో చదువుతారు కాబట్టి మీరు ఇది గుర్తించరు ఈ శ్లోకాన్ని, కానీ గుర్తించాలి ఇక మీద మీరు. అందువలన సృష్టి స్థితి లయ కారణం ఎవరు? మమ ఆత్మ భూత భావన భూత బృన్నచ భూతాత్మ అని చెప్పారు. అందువలన ఇదంతటికీ నేనే కారణము. తరువాత భగవాన్ ఏమంటున్నారంటే అసంగత్వ స్వరూపము, నేనే దేనికి అంటను, ఆకాశం వలె అని చెప్పారు. అందువలన యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతభిషం విశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తత్వా అని తైత్రేయ ఉపనిషత్తులు చెప్తుంది. ఈ సృష్టి అంతా నా నుండే వస్తుంది, నాలోనే స్థితిగా ఉన్నది, మళ్ళీ నాలోనే ప్రళయం అవుతుంది. ఎలా? సముద్రం అంటుంది ఈ కెరటములు అలలు బడుగులు నాలోనే పుడుతున్నాయి, నాలోనే ఉంటున్నాయి, నాలోనే కలుస్తున్నాయి. ఆ విధంగా అయితే భగవాన్ అసంగం ఎలాగైతే ఇప్పుడే చూసాం, ఆకాశం వలె అసంగత్వంగా ఉన్నది. అయితే ఇంతకీ ఈ పరమాత్మకి మనం అందరము కర్మ చేస్తే కర్మఫలం మనకు తప్పట్లేదు కదా, మరి ఆయనకి కూడా కర్మఫలాలు అంటుకుంటాయా స్వామి అంటే ఆయనకి కర్మఫలం అంటదు. ఎందుకు? క్యోం ఐసా? ఎందుకు అంటే ఆయన కర్మలకి కర్త కాదు. అంతకు ముందు బ్రహ్మ జగత్తుకి సృష్టి స్థితి లయ కారణం అన్నాం కదా. సో బ్రహ్మ సృష్టికర్త అయినప్పుడు కర్మ చేసినట్లు అవుతుంది కదా, కర్త అవుతారు కదా. కర్త అయితే భోక్తృత్వం కూడా అయి తీరాలి. అయితే ఆయనేమంటున్నారంటే తాని కర్మాని మా నా నిబధ్నంతి, ఈ కర్మలన్నీ నాకు అంటవు. చూసారా, కర్మలన్నీ నాకు అంటవు అంటున్నారు. అందువలన భగవాన్ ఏమంటారంటే నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేసు కర్మసు. 9వ శ్లోకం 9.9 వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకు అంటావంటే పరమాత్మ ఇక్కడ నేను కర్మలతో పెనవేసుకోవడం లేదు, అసక్తంగా సాక్షిభూతంగా నా సమక్షంలో జరుగుతున్నాయి సృష్టి స్థితి ప్రళయం. నేను దాంట్లో వేరే ఉండట్లేదు. ఎందుకు? నా నుండి మాయ వచ్చింది. ఏ మాయ? ఒక ప్లే వేసుకో, ఒక గేమ్, ఒక పాటకి డ్యాన్స్ వేసుకో అంటే మాయ వేయడానికి సిద్ధపడింది. కానీ తనకి ఇంక కొంతమంది సర్వెంట్స్ కావాలి. ఎవరు? మాయ ఆజ్ఞాపించింది, ప్రభు నాకు కొంతమంది కావాలి, ఓకేనా? ఓకే, గ్రాంటెడ్ అన్నాడు శుద్ధ పరమాత్మ. సరే, హే బ్రహ్మాజీ నువ్వు రా, నీతో పని ఉందిరా అని మాయ ఆర్డర్ వేసింది. అప్పుడు బ్రహ్మాజీతోని సృష్టి చేసింది. బ్రహ్మాజీ నువ్వు రెస్ట్ తీసుకో, హే విష్ణు కమయార్, మాయ ఆర్డర్. అలాగే తల్లి చెప్పు, మన ఇద్దరం కలిసి ఒక ప్లే వేసుకున్నాం, ఒక పాట వేసుకుందాం, డ్యాన్స్. ఏంటి? స్థితి. ఆయన అయిపోయాడు. మాయ అలసిపోవట్లేదు, బ్రహ్మాజీ అలసిపోయిన, విష్ణు అలసిపోయిన. మళ్ళీ మాయ వచ్చింది, ఏ రుద్ర కమయార్, మనం మరో పాటకు డ్యాన్స్ వేసుకుందాం. అందుకు శివశక్తి స్వరూపంగా మరొక లాస్ట్ పార్ట్ డ్యాన్సు, అదే క్లైమాక్స్, దాన్నే ప్రళయం అంటారు. అందువలన ట్రైలర్ అనేది బ్రహ్మ సరస్వతి స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ లో శివశక్తులుగా అయిపోతుంది. అందువలన బ్రహ్మ విష్ణు శివ సరస్వతి లక్ష్మి పార్వతి ఈ 6 కలిపితే
మాయాశక్తి శుద్ధ చైతన్య పరమాత్మయే అగును. ఇది మనం తెలుసుకోవాలి. దీన్నే బ్రహ్మజ్ఞానం అంటారు. మరి అందువలన ఇక్కడతో మనము ఈశ్వరుని యొక్క అల్టిమేట్ ఉత్తమ స్వరూపతత్వాన్ని తెలుసుకున్నాం. తరువాత ఇప్పుడు ఈ సంసారమునకు కారణం ఏంటి? ఇంత స్పష్టంగా ఉన్నది కదా, మరి ఎందుకు మనం ఇంత దుఃఖములో కూరికిపోతున్నామంటే ఆయన అంటారు, అవజానంతి మామూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంత మమ భూత మహేశ్వరం అన్నారు. అందువలన వీరందరూ కూడా నా పరమతత్వాన్ని తెలుసుకోకుండా కేవలము నేను ఒక మనిషి రూపంగా ఆకారంగా ఉన్నానని దానికే పరిమితం చేస్తున్నారు. ఈ విధంగా నన్ను అవమానిస్తున్నారు. నా యొక్క ఉత్తమ స్వరూపం ఏంటి? మమ భూత మహేశ్వరం, సకల ప్రాణులకి ప్రభువు, అంతర్యామిగా ఉన్నాను నేను. అది గుర్తించకపోవడం వలనే వీళ్ళకి సంసారానికి కారణం అని చెప్పేశారు. అంటే సంసార కారణం కిం అంటే పరమాత్మ యొక్క నిర్గుణ జ్ఞానం యొక్క అజ్ఞానమే ఈ సంసారస్య కారణం అని చెప్తూ తర్వాత దానికి ఉపాయం చెప్తున్నారు భగవాన్. ఎందుకు? మన అందరం కూడా మన చుట్టూ ఉన్న సంపదలే శాశ్వతము సత్యమని భ్రమ. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు అక్కడ. అందువలన చుట్టూ ఉన్న ఈ భౌతిక సంపదలు, జనము, మంత బలము, ఆరోగ్యము ఉన్నాను, ఓ నేను కొండలు పిండి చేస్తాను, నేను ఎత్తైన పర్వతాల మీద దూకుతాను అనే వేడు ఉంటుంది మన యువతి యువకులకి. కానీ అవి క్షణకాలం పాటు అలాగ మాయమైపోతాయి. మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు ఆ స్థితికి వస్తారు మీరు ఇప్పుడు పాడడానికి. కాబట్టి ఇదంతా క్షణికమే అని తెలుసుకోవాలి. తరువాత 12 నుండి 19వ శ్లోకం వరకు ఈ సంసారం నుండి నివృత్తి ఏమిటి అని చెప్పింది. ఒక ముక్కలో చెప్పాలంటే సంసారం నుండి బయటపడాలంటే ఒక్క మార్గం ఉన్నదండి, ఒకటే ఒకటి, అదే భక్తి అని చెప్పారు ఇక్కడ. కాకపోతే భక్తి అంటే ఏమిటో మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అనుకోండి, మీరు పప్పులోనో బురదలోనో కాలేసినట్టు అవుతుంది. ఎందుకు? ఇక్కడ భక్తి అంటే ఏదో ఒక రకమైనటువంటి భక్తి యోగము, భక్తి సాధన కాదు. భక్తి అంటే అనేక స్థాయిల్లో సాధనలు, అనేక సాధనలుగా ఉంటుంది భక్తి. ఇక్కడ చివరికి భక్తి ఆత్మజ్ఞానములో సమాప్తమైతేనే అది అల్టిమేట్ భక్తి. ఎందుకు? మన సమస్య ఏంటండి? ఈశ్వరుని జ్ఞానం యొక్క అజ్ఞానం, అది తెలియకపోవడం. మరి అజ్ఞానం సమస్య అయితే పరిష్కారం ఏమిటి అవ్వాలి? జ్ఞానం అవ్వాలి. మరి మనం ఏం చేస్తున్నాము? ఏవేవో చేస్తున్నాం, జ్ఞానం తప్ప. అందుకే భగవాన్ శంకరాచార్య ఏమన్నారంటే ఆత్మబోధలో, అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా విద్యామిహంత్యేవ తేజస్తిమిర సంగవతు అని చెప్పారు. అంటే ఏమిటి? అవిరోధితయా కర్మ నా అవిద్య. మీరు ఎన్ని కర్మలు చేసినా మీ అజ్ఞానాన్ని పోగొట్టవు. ఎందుకు? ఈ కర్మలు కూడా అజ్ఞానం నుండి వచ్చేయండి. అది ఎలా సాధ్యం స్వామి? అజ్ఞానం వలన కోరికలు, కోరికల వలన కర్మలు. అందువలన నీకు అజ్ఞానం పోగొట్టాలంటే నువ్వు ఎన్ని కార్యాలు, యజ్ఞ యాగాల కర్మలు చేసినా మీ అజ్ఞానం పోదు. మరి అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి స్వామి? విద్య, జ్ఞానం. జ్ఞానం ఒక్కటే దాన్ని నాశనం చేస్తా అజ్ఞానాన్ని. ఎలా? చీకటి గదిలో మీరు వెళ్ళి ధ్యానం చేసినా పోదు, జపం చేసినా పోదు, శిరసాసనాలు వేసినా పోదు, మీరు ఏమి చేసినా చీకటి పోదు. మరి ఏం చేయాలి? చిన్న క్యాండిల్ వెలిగించండి, పోతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తి అంటే ఇక్కడ మామూలు కాదు. భక్తి అంటే మీరు సగుణ ఈశ్వర ఆ భక్తి ఉపాసన ప్రారంభించి
నిర్గుణ బ్రహ్మజ్ఞాన తత్వంకు చేరినప్పుడు ఆ భక్తి జ్ఞానంతో కూడి ఉన్నటువంటి భక్తి, విచారణతో కూడి ఉన్న భక్తి అంటారు దాన్ని. దాన్ని పరభక్తి లేదా ఉత్తమ భక్తి అంటారు. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే భక్తి 3 స్థాయిల్లో ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. ఏంట భక్తి? కర్మరూప భక్తి అంటే పూజ, అలంకారము, అభిషేకాలు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యమాత్మ నివేదనం. భాగవతంలో చెప్పారు నవవిధ భక్తి అని పేరుతో. ఇవన్నీ కూడా ఆత్మ నివేదనలో సమాప్తం కావాలి. కాబట్టి కర్మరూప భక్తి మొదటి స్థాయి భక్తి. తర్వాత ఉపాసనా రూప భక్తి ఇంటర్మీడియట్ లెవెల్. తర్వాత జ్ఞానయోగ అంటే వేదాంత విచార రూప భక్తి అల్టిమేట్ పీజీ లెవెల్. అందువలన మొదటి స్థాయి భక్తి కర్మయోగములో ప్రారంభించి ప్రతి పనిని ఈశ్వరునికి అర్చన రూపంలో ఈశ్వరార్పణతో చేస్తే దాన్ని కర్మరూప భక్తి అంటారు. అదేవిధంగా మనసుని అంతర్ముఖం చేస్తూ రజోగుణం నుండి మెల్లగా నిస్వార్థ స్వరూపంగా సత్వగుణములోకి మీరు మారితే ఆ ఈశ్వరు నిరంతరము స్తుతి చేస్తూ ఉపాసన చేశారనుకోండి, దాన్ని ఉపాసన రూప భక్తి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభా. ఆ లలితా సహస్రనామాలు ఎంత బాగా చెప్పారు చూడండి. నువ్వు ఎన్ని జుట్టు పీక్కున్నా, నువ్వేమి చేసినా తల్లి, నువ్వు బహిర్ముఖంగా ఉన్నంత వరకు నీకు నేను సాక్షాత్కారం కాను. మరి ఎప్పుడవుతావు మాత? అంతర్ముఖంలో రండి, మీ అంతర్ముఖంలో నేనే ఉన్నానుగా అని లలితాదేవి చెప్తున్నది. అందువలన దీనిని ఉపాసన రూప భక్తి అంటారు. వేదాంత విచార రూప భక్తి అంటే జ్ఞానయోగ రూప భక్తి అంటారు. అంటే ఏం చేయాలి? ఆ నిర్గుణ ఈశ్వర తత్వం గురించి శ్రవణం చేయాలి, వినాలి. తర్వాత మననం చెయ్యాలి, తర్వాత నిధిధ్యాసనం చెయ్యాలి. ఈ విధంగా చేస్తే శ్రేయా ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వకర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్తి అని చెప్పారు. కాబట్టి మరి ఈ తత్వాన్ని మనము శ్రవణ మననం కాకుండా వేరే మార్గం ఏమైనా ఉందా? లేదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని 4 అధ్యాయాలు చూసాం. సో ఈ విధంగా మనం చేసుకుంటూ మొత్తము ఈ యొక్క గొప్ప భక్తి 3వ స్థాయి భక్తికి చేరుకోవాలి. అయితే తరువాత ఏం చెప్తున్నారంటే ఈ యొక్క భక్తి అంటే అనేక రకాల భక్తులు ఉంటాయి. కాబట్టి ఈ భక్తులు మనకి సకామ భక్తి, నిష్కామ భక్తిగా మనం చూస్తున్నాము. ఎందుకు? మన సకామ భక్తి ఉంటుంది, వారు ఈశ్వరుని స్వరూపంగా పూజిస్తూ తన కోరికల కోసమే భజిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? స్వర్గాది లోకాలు భోగాలు పొందుతారు. అవి పుణ్యం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? కిందకు వచ్చి పడతారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మూసీ నది పక్కనే విశంతి అంటే మధ్యలోకం విశంతి, కింద పడతారు. ఇంకా అంతకంటే తక్కువ స్థాయి కూడాను పురుగులు, దోమలు, ఏగులు, చీమలకి కూడా పుట్టొచ్చు. కాబట్టి సకామ భక్తి కోరికలతో మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారు. కాబట్టి నిష్కామ భక్తిలోకి మీరు మారండి అని చెప్తున్నారు అన్నమాట. మరి నిష్కామ భక్తి అయితే ఏమవుతుంది? నిష్కామ భక్తి అంటే ఏమిటంటే ఆ భక్తిలో మీరు ఇంకా ప్రయాణాలు మళ్ళీ వెళ్ళి రావడాలు లేవు. ఏమవుతుంది? పూర్తిగా మహాత్మానస్తు మా పార్థ దైవీం ప్రకృతి మాశ్రితా భజంత్యానన్య మనస జ్ఞాత్వభూతాది మవ్యయం. అయితే ఏదైతే తెలుసుకుంటారో ఆ పరమాత్మ స్వరూపంలోనే లయమైపోతారు. ఎలా? ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయేటట్లు అని చెప్పాను నేను ఇంతకుముందు. అయితే ఆ యొక్క నిరంతరము ఆ యొక్క నిర్గుణ ఈశ్వర భక్తిని నిష్కామ భక్తులు ఎలా భజిస్తారు అంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః
పశ్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తావపాసతే. వాళ్ళు నిరంతరము ఆ నిర్గుణీశ్వరుని యొక్క చింతనలోనే ఉంటారు. కాబట్టి వారు వేరు, నేను వేరుగా ఏమీ లేను అని చెబుతూ యావత్తు సృష్టి అంతా నేనే ఉన్నాను. మీరు అల్టిమేట్ పరమాత్మ నన్ను విడిచిపెట్టి మీరు మిగతా దేవీ దేవతలు పూజిస్తే వారి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు, కానీ వారి ద్వారా ఆశీర్వాదాలు నేనే ఇస్తున్నాను. వారికి మీరు చేసిన పూజలు నాకే చెందుతాయని ఒకటి బాంబు వేశారు ఇక్కడ భగవాన్. కాబట్టి మనం ముఖ్యమంత్రి మనవాడైతే ఎందుకండి కౌన్సిలర్ చుట్టూ మన ప్రదక్షిణలు? అందుకోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం, లేకపోతే ప్రధానమంత్రి. అదే నిర్గుణ పరమాత్మ కృష్ణ ఇక్కడ. ఈ విధంగా ఈ సృష్టికి పితామహ, మాత, ధాత, భర్త అన్నీ నేనే అని చెప్పారు. అయితే ఇంతటి గొప్ప భక్తిని అందరూ సిద్ధంగా లేరు కదా. ఎందుకు లేరు అంటే చాలా మందికి నేను చాలా పాపాలు చేశాను స్వామీజీ, తెలుసో తెలియకో అనేక కోరికలు స్వార్థంతో నిండిపోయింది, మేము సంసారులము, గృహస్థులము, అనేక బాధ్యతలు అంటుంటారు వచ్చి. కాబట్టి వాళ్ళు ఎంత గొప్పవారు అయినప్పటికీ వారి లోపల అపరాధ ఆ భావన బలంగా పట్టేసి వదలవన్నమాట. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, డోంట్ వరీ, మీరు ఎంతటి పాపకార్యాలు చేసినా, ఎంతటి అపరాధాలు చేసినా అవన్నీ ఇప్పుడైనా ఒక్కసారి విడిచిపెట్టి ఈశ్వరుని స్మరించగలరా? ఏమిటి? అనన్యా చింతయంతో మా ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. కేవలం ఏక చింతనతో నన్ను ఆదరించండి, నా యొక్క ఆశ్రయం తీసుకోండి. మీ పిల్లలు, మీ మనవరాళ్ళు, మీ అందరి వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళ క్షేమాలు కూడా నేను చూసుకుంటానండి అని భగవాన్ మనకి ప్రామిస్ చేశారు, మాట ఇచ్చారు. అందువలన మీరు ఎలా చెయ్యాలి? మీకు ఏది కలిగితే మీ దగ్గర ఏది ఉంటే అది, పత్రమా, పుష్పమా, ఫలమా, నీరా, ఏది ఉంటుంది. స్వామి మా దగ్గర ఏమీ లేదు, నేను అత్యంత కటు పేద స్థితిలో ఉన్నాను, నా దగ్గర రూపాయి కూడా లేదు. నో ప్రాబ్లం. యత్కరోసి యదస్నాసి యజ్జోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మత్ అర్పణం అన్నారు. నన్ను అర్పణగా భావించి చెయ్యవయ్యా, నీకు ఏమి సమర్పించక్కర్లేదు. నువ్వు మాట్లాడితే మాట కూడా నాకే సమర్పించు, నీ ఆలోచనలు కూడా నావే అని నువ్వు విడిచిపెట్టు, నేను చూసుకుంటా అన్నారు. ఇక్కడితో పూర్తి స్థాయి ఆ అల్టిమేట్ పరమాత్మ యొక్క నిష్కామ భక్తి యొక్క గొప్పతనం చూస్తే, సరే ఈ భక్తి యొక్క ఎంతటి పవర్ఫుల్ అంటే, ఎంతటి అపరాధ భావనలున్నా మీరు విడిచిపెట్టి నన్ను చేరుకోవచ్చు. ఏంటది? అపిచేత్సు దురాచారః భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. దీన్ని నేను మీకు ప్రామిస్ చేశాను, మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి మొత్తం ప్రపంచం అంతా. ఆ నిర్గుణ నిరాకార హయ్యెస్ట్ పరమాత్మ కృష్ణ పరమాత్మని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఎటువంటి పతనము లేదు, వారికి ఎటువంటి దిగజారిపోవడం ఉండదు, దిగజారడం అనేది జరగదు. ఇది నా ప్రామిస్. నువ్వు రాసుకో, సువర్ణాక్షరాలుగా రాసుకొని ఎక్కడైనా సరే మీరు ప్రమోట్ చేసుకోండి, హోర్డింగ్లు పెట్టుకోండి అంటున్నారు భగవాన్. కాబట్టి ఈ విధంగా మీరు ఎంతటి అంటే మీకు అత్యంత ప్రతికూల పరిస్థితులు, ఎన్ని బలహీనతలు ఉన్నా, అంటే పాప యోనిసు, మన చుట్టందరూ, మన ఇంటి సభ్యులందరూ కూడా మనం వ్యతిరేకిస్తుంటారు, అయినప్పటికీ చింతన వదలొద్దు. మీరాబాయి, ప్రహ్లాద, వీళ్ళందరూ అలాంటి పరిస్థితులే, ఎవరికి రెడ్ కార్పెట్ కాదు. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మనకి భావోద్రేకాలకి ప్రతిరూపంగా ఉన్నటువంటి స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, ఏ భావంలో, ఏ రూపంలో, ఏ స్థానంలో ఉన్నా వారందరూ కూడా ఒక్కసారి అన్ని విడిచిపెట్టి
ఆ పాప కృత్యాలు ప్రవృత్తి విడిచిపెట్టి నన్ను చేరుకుంటే ఆ గజ దొంగలాగా ఉన్నటువంటి రత్నాకర మహర్షి అయిపోతారు అని చెప్పారు. ఇంక వాళ్ళే నన్ను పొందినప్పుడు మీలాంటి ఎంతో శ్రద్ధాభక్తిగా ప్రాతకాలంలోనే భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటున్నారు మీరు అందరూ. మీ గురించి ఇంకేం చెప్పాలండి. మీరు అవశ్యం జీవన్ముక్తులుగా ఇప్పుడే మోక్షం పొందుతారని భగవాన్ చెప్పకనే చెప్పారు. అయితే సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. అందువలన యావత్ సృష్టి అంతా నేనే ఉన్నాను కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషము లేదు, ప్రియము లేదు, సమానంగా ఉన్నాను. కాబట్టి నన్ను ఆశ్రయిస్తే మీకు అవశ్యం మోక్షము. ఇలా చెప్తూ అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. అందువలన మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అందువలన అనిత్యం ఈ లోకము, క్షణిక లోకము, దుఃఖముతో కూడి ఉన్నది, అసుఖం. ఇలాంటి లోకం మీరు పొంది మీ కర్తవ్యం ఏమిటండి? పరమాత్మను భజించడమే మీ కర్తవ్యము. ఇది అద్భుతమైన మంత్రం. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమ. ఇవి రాసుకొని గోడ మీద అంటించుకోమని చెప్పాను నేను. అందుకే అయితే ఇక్కడతో భగవాన్ ఎంటైర్ మొత్తం అధ్యాయాన్ని ఒక నట్సల్లో చెప్పేస్తున్నారు. ఏంటి? మన్మనా భవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఒక ఐదు మెట్లు ఇచ్చారన్నమాట ఈ యొక్క లాస్ట్ శ్లోకంలో. ఏంటవి? ఫస్ట్ మీరు నా మీద భక్తి పెంచుకోండి, మద్భక్త భవ. పెంచుకున్న తర్వాత ఊరికే మన సంక్రాంతి దీపావళికి పెట్టుకోకూడదు భక్తి. నిరంతరము మత్పరాయణ, నన్నే మీ జీవితం యొక్క లక్ష్యంగా పెట్టుకోండి. మత్పరాయణ మన్మనా భవ. నీ మనస్సు అత్యంత ఏకాగ్రంతో నా తత్వంతో నింపే. అంటే మత్ నేను నీ మనస్సుగా అయిపోవాలంతే. ఏకాగ్రత విడవద్దు. మధ్యాజీ భవ. నువ్వు ఏది చేసినప్పటికీ కాయేన వాచ మనసేంద్రియైర్వా అని ఉంటాం కదండి. ఎక్కరోసి యదశ్నాస చెప్తున్నాం కదండి. యజ్జత్కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్పాను. కాబట్టి మధ్యాజీ భవ. నువ్వు చేసిన ప్రతి పని, కాయిక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ నా యొక్క పూజగా నువ్వు అంకితం చెయ్యి. తర్వాత చివరికి మర్చిపోకుండా మాం నమస్కురు. అంటే నిరంతరము ఆ యొక్క నిర్గుణ నిరాకార సర్వవ్యాపి అంతర్యామి, ఏదైతే అన్నమయ్య లాస్ట్కి అలసిపోయిన తర్వాత పాడాడో అంతర్యామిలాగా నన్ను నువ్వు పూర్తి శరణవేడు. నా యొక్క అనుగ్రహం కోసం నువ్వు అడుగు. అప్పుడు నీకెప్పుడు ఎల్లప్పుడు కూడా సూర్యుని వలె అనుగ్రహం, ఆశీర్వాదం మీ అందు ఉంటాయి అని ఈశ్వర అనుగ్రహము తర్వాత మన యొక్క ప్రయత్నం రెండు కలిస్తే నువ్వు ఇక ఈ సృష్టిలో నిన్ను మించిన వారు ఎవరూ లేరు, నువ్వు జీవనముక్తుడు అవుతారని చెప్పారు. అయితే మాం ఏవ ఏససి. ఈ 5 దశలు నువ్వు పాటిస్తే పరమాత్మని నన్నే పొందుతావు. పొందడం ఏంటి? నేను నీవు వేరు కాదు అని చెప్పేశారు అక్కడ. ఈ విధంగా ఈ విద్యని రాజవిద్య, రాజగుహ్యము, విద్యల్లో శ్రేష్టమైనది, రాజు లాంటిది. అలాంటి రాజవిద్య, రాజగుహ్య యోగము మనము ఈరోజు ఒక నక్సల్ రూపంగా, ఒక సింహావలోకనం రూపంగా మనము చూసాము. కాబట్టి ఈ గొప్ప జ్ఞానయజ్ఞాన్ని మనం ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆ ఈశ్వరుని యొక్క కృపా కటాక్షం మన యందు ఉన్నది కాబట్టే ఇంత సునాయాసంగా పూర్తి చేశాము. కాబట్టి ఆ ఈశ్వరునికి ఎల్లవేళ మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని, విభూతిని, కీర్తిని కీర్తిస్తూ ఆనందంగా ఉండాలి. ఆనంద ఆత్మారామ ఆనందరమణ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.